నమస్తే, వెల్కమ్ టు మెగా 9 టీవీ. పశ్చిమ ఆసియాలో మళ్ళీ యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నాయా? అగ్రరాజ్యం అమెరికా ఇరాన్ను దిగ్బంధించడానికి భారీ వ్యూహాన్ని రచించిందా? తాజాగా బయటపడ్డ శాటిలైట్ ఫోటోలు ప్రపంచాన్ని ఉలిక్కిపడేలా చేస్తున్నాయి. సౌదీ అరేబియాలోని ఎడారిలో అమెరికా అత్యంత ప్రమాదకరమైన ఆయుధాలను మోహరించింది. క్షిపణులను గాల్లోనే పేల్చేసే పాట్రియేట్ సిస్టమ్స్ నుంచి యుద్ధ విమానాలకు, ఆకాశంలోనే ఇంధనం నింపే స్ట్రాటో ట్యాంకర్ల వరకు అన్ని ఇరాన్ బోర్డర్లో సిద్ధం చేస్తుంది. అసలు అమెరికా సైన్యం అక్కడ ఏం చేస్తోంది? అమెరికా దించిన ఆయుధాలు ఏంటి? ఇరాన్కు చెక్ పెట్టడానికేనా? ట్రంప్ మాస్టర్ ప్లాన్ ఏంటి? అగ్రరాజ్యం అమెరికా ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు మరోసారి పీక్ స్టేజ్కి చేరుకున్నాయి. లేటెస్ట్గా విడుదలైన శాటిలైట్ ఫోటోలు ఇరాన్కు వెన్నులో వణికి పుట్టిస్తున్నాయి. ఇరాన్ సరిహద్దులకు అత్యంత సమీపంలో అమెరికా సైన్యం భారీగా మోహరించడం అంతర్జాతీయంగా కలకలం రేపుతోంది. సౌదీ అరేబియాలోని ప్రిన్స్ సుల్తాన్ ఎయిర్ బేస్ కేంద్రంగా అమెరికా తన బలాన్ని పెంచుకుంటోంది. హై రెజల్యూషన్ శాటిలైట్ ఫోటోలో అమెరికా యుద్ధ సన్నద్ధత స్పష్టంగా కనిపిస్తోంది. అక్కడ అత్యాధునిక యుద్ధ విమానాలు, భారీ రవాణా విమానాలు, గగనతల రక్షణ వ్యవస్థలను అమెరికా రహస్యంగా తరలించింది. నిజానికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్తో అణు ఒప్పందం కోరుకుంటున్నారు. అదే సమయంలో ఇరాన్ బాలిస్టిక్ క్షిపణి కార్యక్రమాన్ని నిలిపివేయాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే ఇరాన్ దీనికి ఒప్పుకోవడం లేదు. అగ్రరాజ్యం ప్రతిపాదనకు ఓకే చెప్పకపోతే ఇరాన్ వినాశనం తప్పదు అంటూ ట్రంప్ హెచ్చరికలు కూడా జారీ చేశారు. గత ఏడాది ఇరాన్ అణుస్థావరాలపై అగ్రరాజ్యం దాడులు కూడా చేసింది. ఇప్పుడు మరోసారి ఈ రెండు దేశాల మధ్య మళ్లీ ఉద్రిక్తతలు రోజురోజుకు పెరుగుతున్నాయి. ఇదే సమయంలో అమెరికా ఇరాన్ సరిహద్దులను మెల్లిమెల్లిగా దిగ్బంధించడం ఆందోళన కలిగిస్తోంది. శాటిలైట్ ఫోటోల ప్రకారం అక్కడ కొత్తగా రన్వే వెలిసింది. దాని పక్కనే భారీ నిర్మాణాలు, టెంట్లు ఏర్పడ్డాయి. ఎయిర్ బేస్లో డజన్ల కొద్దీ జెట్ ఫైటర్లు వరుసగా నిలబడి ఉన్నాయి. ఇవి ఇరాన్ రాడర్లకు అందకుండా దాడి చేయగల సత్తా ఉన్నవి. ఇక అగ్రరాజ్యం ఇక్కడ మోహరించిన ఆయుధాల చిట్టా మామూలుగా లేదు. పాట్రియేట్ మిసైల్స్, ఇరాన్ నుంచి వచ్చే బాలిస్టిక్ క్షిపణులను అడ్డుకోవటానికి వీటిని మోహరించారు. KC-135 స్ట్రాటో ట్యాంకర్లు ఇవే అత్యంత కీలకం. ఇవి ఆకాశంలో ఎగురుతున్న యుద్ధ విమానాలకు ఇంధనం నింపుతాయి. అంటే అమెరికా జెట్స్ కిందకు దిగకుండానే ఇరాన్ పై దాడి చేసి వెనక్కి రాగలవు. C-17 గ్లోబ్ మాస్టర్ ఇవి భారీ సైనిక సామాగ్రిని, బలగాలను మోసుకొచ్చే విమానాలు. F-22 రాప్టర్స్ ఇవి రాడర్లకు చిక్కని విమానాలు. ఈ అత్యాధునిక ఆయుధాలన్నీ కూడా ఇరాన్ బోర్డర్కు సమీపంలో మోహరించి ఉన్నట్లు అనుమానిస్తున్నారు. జోర్డాన్లోని మువాఫాక్ సాల్టీ ఎయిర్ బేస్లో ఈ మధ్యకాలంలో అమెరికాకు చెందిన డజన్ల కొద్దీ F-15E ఫైటర్ జెట్లు, A-10 గ్రౌండ్ అటాక్ ఎయిర్ క్రాఫ్ట్లు, MQ-9 డ్రోన్లు ఉన్నాయి. సౌదీ అరేబియాలోని ప్రిన్స్ సుల్తాన్ ఎయిర్ బేస్లో కూడా అమెరికా భారీ ఆయుధాలను మోహరించింది. ఈ ఎయిర్ బేస్లో అమెరికాకు చెందిన భారీ వస్తువులను మోస్తున్న C-5 గ్యాలక్సీ, C-17 రవాణా విమానాలు కనిపిస్తున్నాయి. ఒమన్, గెయోగో, గార్సియా వంటి ఇతర ప్రదేశాలలో కూడా అమెరికా విమానాల సంఖ్య పెరిగింది. ప్రస్తుతం ఇరాన్ సరిహద్దుల్లో అగ్రరాజ్యం అమెరికా యుద్ధ విమానాలు, ట్యాంకర్లు, రక్షణ వ్యవస్థలు విస్తరించాయి. ఇది అమెరికా ఇరాన్పై యుద్ధానికి సిద్ధంగా ఉందని చెబుతున్న స్పష్టమైన సందేశం అని విశ్లేషకులు అంటున్నారు. ప్రస్తుతం ఇరు దేశాల మధ్య చర్చలు కొనసాగుతున్నాయి. ఇరాన్ కనుక అతిగా ప్రవర్తిస్తే తక్షణమే స్పందించడానికి అమెరికా ఈ ఫార్వర్డ్ బేస్ను సిద్ధం చేస్తుందని రక్షణ రంగ నిపుణులు విశ్లేషిస్తున్నారు. శాటిలైట్ ఫోటోలు అబద్ధం చెప్పవు. అమెరికా ఏదో పెద్ద ప్లానే ఉంది. ఇది కేవలం ఇరాన్ను భయపెట్టడానికా లేక రాబోయే యుద్ధానికి రిహార్సల్సా అన్నది కాలమే నిర్ణయిస్తోంది. కానీ గల్ఫ్ ప్రాంతం మాత్రం ఇప్పుడు అగ్నిగుండంలా రగిలిపోతోంది.